హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇక్కడ ఏంటంటే నైట్ కొంచెం చినుకులు పడ్డాయి. ఇంకా దుప్పట్లు అయితే తీసేసి లోపలేసాను అనమాట. అవే పొద్దున మళ్ళీ ఆరబెడుతున్నా. ఎండ అయితే రాలేదు, మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉంది. అయినా సరే గాలాడుతాయి కదా అని చెప్పేసి అక్కడైతే ఆరేసి వాకిలు అయితే ఊడుస్తున్నా ఫస్ట్. అంతకుముందు మేమున్న ఇల్లు అయితే మేము వాకిలు ఊడ్చేంత ఉండేది కాదు అవసరం. ఎందుకంటే అసలు అక్కడ కొంచెం కూడా ప్లేస్ ఉండేది కదనమాట. ఏదో ఒకళ్ళిద్దరం నిలబడే అంత ప్లేస్ ఉండేదన్నమాట బయట. ఇంకా సో అక్కడైతే మాకు అంత అవసరం ఉండేది కాదు. ఇంకా ఇక్కడ హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, ఇక్కడైతే మంచిగా ప్లేస్ ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కూడా. ఇటు సైడ్ అలాగే ఫ్రంట్న కూడా చాలా ప్లేస్ ఉంది. ఇంకా అదంతా ఊడ్చుకోవాలి కదా, పొద్దున్నే లెగిసి ఊడుస్తున్నాను అనమాట. ఇంకా నేను లెగిసి బయటకు వచ్చానో లేదో వెంటనే మా పిల్లలు అయితే లేస్తారండి. వాళ్ళకి నిద్దట్లో ఎలా తెలుస్తుందో ఏంటో మనం పక్కన లేమని, మనం లేవగానే వాళ్ళు కూడా వెనకే లెగిసి వస్తూ ఉంటారు. ఇంకా అక్కడైతే ఊడ్చేసి గేట్ వేసాను అనమాట. కుక్కలు మళ్ళీ లోపలికి వచ్చి చిక్కా చేస్తాయి కదా అని చెప్పి గేట్ వేసి వచ్చి టిఫిన్ వేద్దామని కిచెన్లోకి వచ్చాను. గ్యాస్ కొంచెం మెస్సీగా అనిపిస్తే క్లీన్ చేసి టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసుకొని కావాల్సినంత పిండి వేరే గిన్నెలోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకొని ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా పక్కనే అయితే పల్లీలు కూడా వేయించుతున్నాను అనమాట. ఇంట్లో పల్లీలు అయిపోయినాయండి, కొట్టు దగ్గర అయితే తీసుకొచ్చాము. 10 రూపీస్ అంట ఇవి. ఇంక ఈ పల్లీలతో చట్నీ అయితే చేసేసాను. పిల్లలు లేచారంటే ఫస్ట్ టిఫిన్ వేస్తాను అనమాట నేను. ఎందుకంటే జోయల్ నైట్ సరిగా తినకుండా పడుకుంటూ ఉంటాడు. అంటే తనకి ఇష్టమైతే తింటాడు, లేదంటే ఇంకా మనం గద్దిచ్చినా వినడు మాట. ఇంక వద్దు అంటే వద్దు అన్నట్టు ఉంటాడనమాట. పొద్దున్నే ఇంకా లేవగానే ఆకలేస్తుంది కదా, నైట్ సరిగ్గా తినకపోతే నా వెనకే తిరుగుతూ ఉంటాడు తినడానికి ఏదో ఒకటి ఇచ్చే వరకు. అందుకని ఫస్ట్ టిఫిన్ వేసి తనకు పెట్టి తర్వాత పనులు అయితే చేసుకుంటా. దాదాపుగా నేను ఇంటి పనులన్నీ కూడా మార్నింగే చేసుకుంటానండి. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ అయితే చక్కగా ఆడుకుంటారు కదా, ఫ్రెష్ మైండ్తో ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. మార్నింగ్ అయితే బాగా ఆడుకుంటూ ఉంటారు ఏడిపించకుండా. అదే నార్మల్గా డే టైంలోనైతే ఇంకా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకే వస్తూ ఉంటారు. గిన్నెలు కడుగుతున్న కాళ్ళు చుట్టుకొని ఉంటారు. అందుకని చెప్పి పొద్దున్న అయితే చక్కగా ఆడుకుంటారు కదా, అప్పుడే కడిగేస్తాను అనమాట. ఇంకా అక్కడైతే గిన్నెలు కడిగేసి నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ చేశాను. జోయల్ని అంగన్వాడికి పంపించాలి కదా, ఇంకా వాళ్ళ నాన్న అయితే నేను పంపిస్తాలే అని చెప్పి అన్నారు. సరేలే మళ్ళీ నేను వెళ్తే బుడ్డోడు కూడా దడుస్తాడు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నతో పంపించాను అనమాట. జోయల్ని పంపించేసి ఇంకా నేనైతే బియ్యం పొయ్యి మీద పెట్టి కూరగాయలు కట్ చేస్తున్నా. కూరగాయలు కూడా అయిపోయినాయండి ఇంట్లోని. ఒక దోసకాయ ఒక టమాటా ఉంటే సర్లే ఒట్టుతునుకులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాటితోనైతే కూర చేశాను అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఉంటాయండి. మాకు ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు ఇవి తినడం. అందుకని ఎప్పుడు మాంసం తెచ్చినా కూడా వట్టి తునుకలు అయితే ఎండబెడతా ఉంటాం అనమాట. ఈ వట్టి తునుకలు టమాటోలో కానీ, దోసకాయ కానీ, సొరకాయ కానీ, వంకాయ, గోంగూర ఇలా ఈ కాంబినేషన్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ చికెన్ కర్రీ చేసినట్లుగా చేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే టైము 1 గంట అయిపోయింది. మా ఆయన భోజనానికి కూడా వచ్చారు. ఇంక ఇక్కడైతే తనకు భోజనం పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. బుట్టోడికి కూడా కొంచెం పెరుగన్నం పెట్టాను. అప్పటికే టైం అయితే 2 అయిపోయింది. జోయల్ 3కి 3:30కి అట్లా వస్తాడు. ఇంకా రాగానే తనకు కూడా అన్నం పెట్టేసి ఆడుకుంటూ ఉంటారనమాట ఇద్దరు కూడా. ఈవినింగ్ అయిపోయిందండి అప్పటికే. ఇంకా మొక్కజొన్న పొత్తులు ఉంటే ఫ్రిడ్జ్లో అవైతే ఉడకబెడుతున్నాను అనమాట. వర్షం వస్తుంది కదా బయట, వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన. ఇంక ఇదండి ఇవాళ వ్లాగ్. అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లోపల పెట్టి ఏం చేస్తున్నా జోదల్లి, ఏం చేస్తున్నా? ఏంటి అట్లా చించినవేంటి? చించొచ్చట చెప్పు.